ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఊగిసలాడుతున్న బాలినేని వ్యవహారం ఒక కొలిక్కొచ్చేసింది. ఎట్టకేలకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లోనే జనసేనలో చేరబోతున్నట్లు అంతర్గత సమాచారం. ఇంతకాలం టీడీపీ జనసేనలు వైసీపీతో పోరాడి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము విమర్శించిన వారిని లేదా తమని విమర్శించిన వారినే పార్టీలోకి తీసుకోవడం సబబా కాదా అనే విషయం పక్కన పెడితే జనసేన పార్టీ పరంగా రాజకీయంగా మరికాస్త బలపడేందుకు ఈ చేరిక ఖచ్చితంగా ఉపయోగపడుతుందని వేరే చెప్పక్కర్లేదు. కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి వలన జనసేన ఏ మేరకు బలపడుతుందో రాజకీయంగా లబ్ధి పొందుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ జగన్ కు దగ్గర బంధువు అయిన బాలినేని వైసీపీని వీడటం అంటే కోట గుట్టు శత్రువులకు చేత చిక్కినట్టే అవుతుంది. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో నేను పడిన బాధలు అవమానాలు చాలానే ఉన్నాయి, అలాగే వైసీపీలో అంతర్గత రహస్యాలు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలానే ఉన్నాయి, వాటన్నిటి గురించి నేను సమయం వచ్చినప్పుడు బయట పెడతాను అన్నారు. కనుక వాటితో టీడీపీ కూటమి ప్రభుత్వానికి మరిన్ని బలమైన ఆయుధాలు లభించనుండగా బాలినేని శ్రీనివాసరెడ్డి బయట పెట్టబోయే తాడేపల్లి ప్యాలెస్ రహస్యాలతో జగన్ వైసీపీ నష్టపోయే అవకాశం ఉంది. ఇక ఈ మార్పుని రాజకీయ కోణంలో చూస్తే లోక్సభ ఎన్నికలలో చిత్తూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి ప్రకాశం జిల్లాలో దింపిన ఆయనతో సహా అందరూ ఓడిపోయారు. కనుక ఇప్పుడు ఆయన కూడా ఏమీ చేయలేరు. ఒకవేళ చేయాలనుకున్నా ఇప్పుడు బాలినేని అధికార పార్టీలోకి వస్తున్నారు కనుక జిల్లా నుంచి ఆయనని తరిమి కొడతారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయం. కనుక జిల్లాలో స్థానికుడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని వదులుకుని జగన్ చాలా పెద్ద తప్పే చేశారనుకోవచ్చు. అయితే ఆయన తన రాజకీయ సర్దుబాటు బాగానే చేసుకున్నారు. కానీ ఆయన వలన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా జనసేన పార్టీకి కూడా ఉపయోగం ఉంటుందనే ఆశిద్దాం. అయితే బాలినేని జనసేనలో చేరితే ఒంగోలులో రెండో అధికార కేంద్రం ఏర్పడుతుందనేది ఖాయం. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చురుగ్గా ఉంటున్నారు. ఇక బాలినేని కూడా వస్తే ఒకే నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని కూటమి నాయకత్వం ఎలా నివారిస్తారో చూడాలి మరి.